వదలను. యారా, నేను హోటల్లో ఉంటే నీకేంటిరా బాధ? నన్ను చంపడానికి పోలీసుని పంపిస్తావా? నా గురించి తెలుసుకోమని ఎంక్వైరీలు చేస్తావా? ఇప్పుడు నేను చంపి పాడేసి నీ మీద ఎంక్వైరీ చేస్తాను. చావు. నన్ను ఇడిచిపెట్టమ్మా, నన్ను ఇడిచిపెట్టు తల్లి. అమ్మా, నన్ను చంపొద్దమ్మా, నన్ను చంపొద్దు. నీ గోళ్ళు పొడుగ్గా ఉన్నాయి, గుచ్చుకుంటాయమ్మా, సెప్టిక్ అవుతుంది. అమ్మా, నన్ను ఇడిచిపెట్టమ్మా, నన్ను ఇడిచిపెట్టు. నీ మీద అసలు కేసులే పెట్టను, నీ మీద అసలు ఎంక్వైరీ చేయను. అమ్మా, ఆ కేసులోంచి నిన్ను తప్పించేస్తానమ్మా. నన్ను ఇడిచిపెట్టమ్మా. అమ్మా, నన్ను ఇడిచిపెట్టు, నన్ను ఇడిచిపెట్టు తల్లి. అమ్మా, నన్ను చంపొద్దమ్మా, నన్ను చంపొద్దు. నీ గోళ్ళు పొడుగ్గా ఉన్నాయి, గుచ్చుకుంటాయమ్మా, సెప్టిక్ అవుతుంది. అమ్మా, నన్ను ఇడిచిపెట్టమ్మా, నన్ను ఇడిచిపెట్టు. నీ మీద అసలు కేసులే పెట్టను, నీ మీద అసలు ఎంక్వైరీ చేయను. అమ్మా, ఆ కేసులోంచి నిన్ను తప్పించేస్తానమ్మా. నన్ను ఇడిచిపెట్టమ్మా. అమ్మా, నన్ను ఇడిచిపెట్టు. ఎంక్వైరీ తీసేస్తే బతికిపోతావు లేదా చచ్చిపోతావు. ఇదే నీ ఆఖరి అవకాశం. నన్ను ఇడిచిపెట్టు తల్లి. యాండి 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 ఏమైందండి? యాండి యాండి ఏమైందండి? ఏమైందండి? చచ్చిగా పోయొచ్చా. నన్ను గట్టిగా పట్టుకొని పడుకో. ఏమైందండి? ఏమైందండి? చచ్చిగా పోయొచ్చా. నన్ను గట్టిగా పట్టుకొని పడుకో. ఏమైందండి? యాండి ఏమైందండి? గట్టిగా పట్టుకో. ఏమండి? సీను, చెప్పండి. పద. అమ్మా, ఏమండి, భయపడకండి, ధైర్యంగా ఉండండి, మీకేం కాదు, మీరేం ఆలోచించకండి. సార్, నమస్తే సార్. దయ్యం దయ్యం దయ్యం. అరే ఊకోండి సార్, ఏదో దొంగల్ని భయపెట్టినంత మాత్రాన ఇట్లా మీ డైరెక్ట్ దయ్యమంటే ఆమె ఫీల్ కదా. సిస్టర్ చెప్పండి మేడం. కుట్లేయడం వచ్చా? వచ్చు మేడం. ఎందుకు బట్టలు గిట్ట కుట్టించుకుంటావా? నీ నోరు కుట్టిస్తాను. వేస్తా మేడం, నాకు అలవాటే, రోజు మా ఆయనకి వేస్తుంటా. పోయి మీ ఆయనకి వేసుకోపో మళ్ళా పో. కుట్లేస్తా. అమ్మో దయ్యం, అమ్మో దయ్యం, అమ్మో దయ్యం. अल्लाह करेगा बजरंग बली रक्षा करेगा, अल्लाह करेगा बजरंग बली रक्षा करेगा. ఏ లబో లబో, ఏ లబో లబో, ఏ లబో లబో, లబరికలు ఎత్తుకొల్సులు ముక్కుపుడకలు నడుము సన్న నాగరాజు ఎవడైనా కానీ ఇల్లా ఇల్లా గోల్కొండ కిల్లా ఇటు రావే నా దయ్యం పిల్ల. అల్లా అచ్చా కరేగా బజరంగ బలి రక్షా కరేగా. కిల్లా కిల్లా గోల్కొండ కిల్లా రావే నా దయ్యం పిల్ల. కిల్లా కిల్లా గోల్కొండ కిల్లా రావే నా దయ్యం పిల్ల. ఇల్లా ఇల్లా గోల్కొండ కిల్లా ఇటు రావే నా దయ్యం పిల్ల. ఇల్లా ఇల్లా గోల్కొండ కిల్లా నువ్వు రావే దయ్యం పిల్ల. ఎవడిడు? గా దయ్యం బిర్యానీ తింటుందని మీకు ఎరకా కదా? అవును. అందుకే గీ పకీర్ బాబాని తీసుకొచ్చినా. గీ పకీర్ బాబా బిర్యానీ పెట్టి గా దయ్యాన్ని పిలుస్తాడు. గా దయ్యం వచ్చినాక తన జుట్టు పట్టుకొని తొలకపోతాడు. సిటీలోనైనా పెద్ద నెంబర్ 1 వీపీ. వాట్? వీపీనా? అరే వీపీ అంటే వెరీ పవర్ఫుల్. ఓహో, అంటే ఈయన ఇప్పుడు బిర్యానీ తెచ్చి పెడితే ఆ దెయ్యం వచ్చి తింటుందా? ఖచ్చితంగా తింటది. సరే, ఇప్పుడు ఇక్కడ బిర్యానీ పెట్టమను. నువ్వు చెప్పినట్టు దెయ్యం వచ్చి తింటే నిజంగానే ఇక్కడ దెయ్యం ఉందని నమ్ముతాను. ఈ కేసు కొట్టి పారేస్తాను.
ఒకవేళ దెయ్యం కాకుండా ఇంకేమైనా జరిగిందనుకో, ఆ దొంగనాయాలకు నీకు ఇద్దరికి బ్యాండ్ బాజా వాయిస్తా. అరే నువ్వంతా టెన్షన్ పడే అవసరం లేదు, నువ్వు ఆడ నిలబడు, మొత్తం ఈయన చూసుకుంటాడు. చల్ పకీర్ బాబా షురూ కరో కానీ. अल्लाह करेगा बजरंग बली रक्षा करेगा. మీరంతా పక్కకి జరగండి. నేను ఇక్కడ బిర్యానీ పెడతాను, ఆ దయ్యం వచ్చి తినేస్తుంది. చూడండి, వెళ్ళండి పక్కకి. చూస్తా ఏం జరుగుతుందో. కమాన్. రండి రండి రండి. ఇప్పుడు చూడండి, గా దయ్యానికి ఈ పకీర్ బాబా ఉరికిచ్చి కొడతాడు. మన సీనన్న పకీర్ బాబాని భలే తీసుకొచ్చాడు కదండి. మూసుకొని అబ్జర్వ్ చేయండి. బిర్యానీ సీను, లెగ్ పీస్ సీను. పోరా దాంతో కూర్చో, నువ్వు కూడా తినిపో. షట్ అప్. దేవుడి దయ వల్ల అంత మంచి జరుగుతుందిలే. అంతా మంచిగా జరుగుతా చూడు. సీను గోలు ఆపుతారా? సీను ఏవి పూజలు చేస్తున్నాడంట. గదే పోయి అడుగు పో, నోట్ల చికెన్ ముక్క పెడతా. భూమ్ బిభిసిక చండ ఉగ్రాక్షి భూం నకసిక చండ ఉగ్రాక్షుని ఆజ్ఞ ఉష్ణాక్షుని ఆన ఏ రక్తాక్షి ఏ క్షుద్రాక్షి ఆగో ఊగుడు చురువు అయిద్దరు. క్షి ఏ విసూచి పిశాచి అస్త్రాయ భట్ గోల్కొండ కిల్లా రావేనా దయ్యం పిల్ల. మేడం గారండి, ఆ దేవుడు ఈ తెయ్యం చేతులు మన సావులు రాసి పెట్టేశాడండి బాబా. భయపడుకో. నువ్వు భయపెట్టకే బాబు.